ఆంధ్ర అదృష్టం ఎట్లా ఉందో చూడాలి. ఎందుకంటే అయిపోయినాయి. చర్చలన్నీ పూర్తయిపోయినాయి. లోక్‌సభ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది. రాష్ట్రపతి సంతకం అనేది ఒక నార్మల్. అమరావతి అన్నటువంటిది రాజధానిగా ఆ విభజన బిల్లులో యాడ్ చేసేశారు. కానీ ఇంతవరకు అమరావతి నగరం ఎక్కడుందో తేల్చలేదు. విజయవాడ, గుంటూరు అందులో ఉందన్నది నోటి మాటే తప్పించి లేదు. పోనీ గెజిట్ నోటిఫై చేయాలన్నా అమరావతికి సంబంధించి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఉండాలి కదా! అది చెప్పటం లేదు. ఇప్పుడైతే అమరావతి ఇదే ఉంది. సరే అది పక్కన పెడితే 2,00,000 కోట్లు ఖర్చవుతదంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ, లేదు లేదు అసలు అంత అక్కర్లేదు సెల్ఫ్ సఫిషియంటే అని చెప్పుకొచ్చినటువంటి బాబు పార్టీ అంతా బానే ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది గ్రోత్ ఇంజిన్. ఒకప్పుడు హైదరాబాద్‌ని పరుగులు పెట్టించింది నేనే అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు అక్కడ పరుగులు పెట్టిస్తారా అంటే, అప్పట్లో 5 ఏళ్లలో నేను చేశాను. ఇప్పుడు 7 ఏళ్లలో చేయలేకపోయాను. కానీ ఈ 10 ఏళ్లలో చేసేస్తానని చెప్తున్నారు. ఆ తర్వాత కూడా మమ్మల్నే ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. వాళ్ళని వెన్నుకోరు. మేమొస్తాం. దాన్ని ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కలిపి ఒక మహానగరాన్ని తయారు చేస్తాం. చెన్నై లాగా, బాంబే లాగా అన్నది వైసీపీ మాట. అంటే ఆళ్ళొస్తే అమరావతిని పక్కన పెడతారన్నటువంటిది ఆ ప్రాంతాన్ని, ఆ 29 గ్రామాలని పక్కన పెడతారన్నది స్పష్టమవుతుంది. వాళ్ళు రాకుండా శాశ్వతంగా ఉంచాలి అన్నటువంటిది వీళ్ళ ప్రయత్నం. వీటన్నిటి మధ్య ఆంధ్ర రాజకీయం ఎక్కడికెళ్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.